అందరికీ నమస్కారము. ఈరోజు మనం సెకండ్ వెహికల్ అనేది తీసుకోబోతున్నాము. అంటే మొదటిగా మనం హార్వెస్ట్ అనేది తీసుకున్నాము కదా, ఈరోజు రెండవది మనం డెలివరీ అనేది తీసుకుంటున్నాము. యాక్చువల్గా వానాకాలం అనేది తీసుకుందాం కానీ కొంచెం రేట్ అనేది వేరియేషన్లో ఉంది. అదేవిధంగా మనకి కొంచెం ధరలు కూడా ఉన్న రేట్ల మీద కొంచెం డిస్కౌంట్ అనేది ఎక్కువ రావడంతో మనము ఈరోజు బండి అనేది తీసుకుంటున్నాము. యాక్చువల్గా మనము ఈ బండి 1 మంత్ ముందే తీసుకోవాలి, కానీ కొంచెం మన దగ్గర ఇంటి దగ్గర వర్క్ అనేది ఉండడం వల్ల, అదేవిధంగా కొంచెం వెసులుబాటు అనేది కుదరపోయేసరికి ఈరోజు అనేది డెలివరీ అనేది తీసుకుంటున్నాము. మనకి బండి కాస్ట్ ఎంత పడ్డది, మనం డౌన్ పేమెంట్ ఎంత కట్టాము అనేది ఈ ఫుల్ వీడియోలో అనేది చూద్దాము. అదేవిధంగా మేము ఆల్రెడీ ఇంతకుముందు డస్మిస్ అనేది తీసుకున్నాము కదా, ఈసారి కూడా డస్మిస్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే కొంచెం మా ఏరియాలో ఎక్కువగా నడిచే బాక్స్ ఏంటంటే డస్మిసే. మనకి ఫస్ట్ తీసుకున్నది కూడా మంచిగానే ఉంది, అందుకనే రెండవది కూడా అదే తీసుకుంటున్నాము. ఫస్ట్ బండి వచ్చాము మా నాన్న పేరు మీద తీసుకున్నాం, సెకండ్ బండి వచ్చేసాం మా అమ్మ పేరు మీద తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ మిషన్ ఎందుకు తీసుకుంటున్నాము, పోటీ పడానా? ఇప్పుడు నాన్న తీసుకున్నాను, ఇప్పుడు సెకండ్ నువ్వు తీసుకుంటున్నావు పోటీకి. పోటీ కోసమేనా ఇది? ఫైనల్లీ మనకి గేట్ పాస్ అనేది ఇచ్చేశారు. మనం ఇక్కడ అమౌంట్ కూడా కట్టడం జరిగింది. వెళ్ళి బండిని అనేది సెలెక్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనకి షోరూమ్ నుంచి పక్కన గోడంలో అనేది ఉంటుంది. గేట్ పాస్ ఇస్తేనే మనకి బండిని అనేది చూపించుకోవచ్చు, సెలెక్టింగ్ చేసుకోవచ్చు. ఈ గేట్ పాస్ పోయి అక్కడ ఇస్తే మనకి ఆడ బండిని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సరే, కానీ ఇప్పుడు ఈ గేట్ పాస్ ఏంది, మీరు లోనకి పోనీరా మమ్మల్ని? ఇప్పుడు ఇది మీకన్నా స్లిప్ కావాలంటే ఫోటో తీసుకోండి. ఏమా ఎంత కిందకు ఉందేనా? కిందకుంది. $75 మామూలు లేదు. దీంతో దుక్కి దున్నితే మాత్రం బండి మాత్రం మామూలు లేదు ఇది. దీంతో ఒకవేళ ఇప్పుడు మనం ఈ నేల మీద దున్నినాం అనుకో, కొత్తగానే పగలు తీరుకుంటూ వస్తుంది. ఎందుకంటే అంత ఆస్పర్ ఉంటుంది ఇది. కొత్తగానే గుంజ అవతల పడేసిద్ది. 75 రెండు మరి కొత్తగా పక్కన ఇంజన్ల వరకు ఉంచారు, ఎందుకో మరి తెలియదు. వచ్చేసి డస్మిస్లో ర్యాకెట్ కట్టరు, అంటే మనం మొక్కజొన్నని కట్ చేసుకోవడానికి. ఇది యాక్చువల్గా మనం తీసుకుందాం అనుకున్నాంలే, కానీ ఇప్పుడు తీసుకునే సిచ్యువేషన్ కాదు. దీని ద్వారా ఏంటంటే మనకి కంకి ఇరిసి మనకి మంచిగా వస్తుంది. ఒకవేళ మన దానికి కూడా సరి చేయించు, కానీ మంచిగా అనిపించదు. ఇది రాకెట్ కట్ ఉంటే ఏంటంటే ఓన్లీ కంకుల వరకైనా మనం పైన కంకుల వరకు కోసుకొని ఈజీగా వర్క్ అనేది అవుతుంది. మన దానికి ఒకవేళ ఫిట్ చేయాలంటే కొంచెం రిస్క్ అనేది ఉంటుంది. మనది ఏంటంటే కొంచెం కిందకి అని కొయ్యాలి. ఇదైతే మాత్రం ఓన్లీ మన కంకుల వరకు తీసుకొని రావడం అనేది జరుగుతుంది. ఇదే దాదాపుగా డస్మిస్లో అడిగితే 8.5 అట్లా చెప్పారు. ఓన్లీ ఈ కటర్ బార్ వరకు, అంటే సెట్టింగ్ కూడా కంపెనీ వాళ్ళే చేసిస్తారు. అందుకనే మనం ఇప్పుడు కొంచెం తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి దీని జోలికి అనేది పోలేదు. అన్నా వీటి కీస్ లేవుగా అన్నా అన్నాడే. ఇదేనా? అది కాదు, స్టీలా? రెడ్ ఎత్తారులే, కానీ వీళ్ళు అన్నిటికీ ఒకటే పెట్టారు. అటు నుంచి రా. ఏందన్నా
ఇరిజిబుల్ సౌండ్ వస్తుంది సెన్సారా పోనేనా లోడ్ లేచింది లోడ్ చేయాలా అది వేరేది చూద్దామా వేరేది చూద్దామా అవు సౌండ్ రావట్లే ఆ సౌండ్ ఇది ఫస్ట్ సెన్సార్ సౌండ్ వస్తుంది ఫస్ట్ సెన్సార్ కాదు ఇది లేదు లేదా లేదు చూడు బాబు అడు చూడు పోనీనా కడిచేనా అడు చూసుకో వెయ్యి లోపల ఏం లేవుగా అది ఏంగా ఇదే అంటే ఆడ బెల్ట్ వేయలేదు కాబా బండ్లను మొత్తం కూడా సెలెక్ట్ చేస్తున్నాము మనకి అంటే కొంచెం సౌండ్ అయితే తర్వాత ఎక్కడైనా కలర్ పోయిందా లేకపోతే చిన్న చిన్న సొట్లు ఉంటాయి కదా అవన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాం బండి టు బండి మొత్తం కూడా చెక్ చేసుకొని మేము చూడడం అనేది జరుగుతుంది మెయిన్ ఏంటంటే ఇంజిన్ అనేది చూసుకోవాలి సౌండ్ ఎలా వస్తుంది మళ్ళీ అదేవిధంగా ఇంకేమన్నా ఎక్స్ట్రా సౌండ్స్ వస్తున్నాయా లేకపోతే ఏదన్నా ప్రాబ్లం ఉందా అనేది కూడా ఫస్ట్ మనం ఏంటంటే ఉన్న బండ్లలో బండిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బండిని స్టార్ట్ చేసి చూడడం అనేది జరుగుతుంది టోటల్గా అన్నీ కూడా మేము చెక్ చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది కూడా 4 వీల్ ఇది మన దానికైతే ఫస్ట్ దానికి ఇది చైన్ రాలేదు ఇది బాక్స్ రాలేదు ఓన్లీ చైన్ ఒకటి వచ్చేది కింద దానికంటే బాక్స్ వచ్చిందిలే కానీ ఇది ఒకటి కొంచెం నాకు తెలిసి అయితే మన దానికి దీని దానికి కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్ అయితే చేసిండు ఇప్పుడు ఉన్న బండికి ఇప్పుడు ఈ మిషన్కి అయితే చిన్న చిన్న వేరియేషన్స్ అయితే ఉన్నాయి అవి ఏంటో కూడా నేను బండి ఇంటి డెలివరీ తీసుకున్న తర్వాత అనేది మీకు చెప్తాను ఈ మిషన్లు వచ్చేసి మనకి మొక్కజొన్న కోయడానికి ఇవి ఎట్లున్నాయి చెప్పనా మనం బండి మీద కూర్చొని బుల్లెట్లు కింద చేస్తాం చూసారా ఆ మోడల్ అనేది ఉంది డస్మిస్ 9100 ఇది వచ్చేసి మనకు 2 వీల్ వెహికల్ దీన్నే లారీ ఇంజిన్ అని కూడా అంటారు మా ఏరియాలో ఎక్కువ దీన్ని లారీ ఇంజిన్ అంటారు దీనికి మాత్రం బీకేపీ టైర్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం ఎట్లా ఇది ఊగుతుందిగా ఆగిద్దా అంటే నాకు తెలిసి ఇది ఒకవేళ మళ్ళీ మనము ఎక్కిన తర్వాత ఇది పైకని అనుకోవచ్చు దీనికి ఆపరేటింగ్ మొత్తం కూడా ముందే సేమ్ మన ట్రాక్టర్ కనుక బ్రేకులు ఉంటాయి చూసారా సేమ్ అదే ఇది మనము ఎటు తట్టు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు
ఇది వచ్చేసి క్లచ్చు, ఇది వచ్చేసి ఎక్సలేటర్ మాత్రం బాగుందిలే. ఇట్లా తోలాలి. ఇక క్లైంటర్ అయితే ఇక్కడ కూర్చోవచ్చు. ఇవన్నీ ఆపరేటింగ్స్. బండి అయితే మాత్రం బాగుంది చూడండి. ఇంకా మనం ఏంటంటే మొక్కజొన్నకు వచ్చేటప్పుడు ఇట్లా ముందుకు చూసుకోవచ్చు. ఏది గింత అవుపడ్డా కూడా మనకి చిన్న రాయి ఉన్నా కూడా నాకు తెలిసి అవుపడుతుంది. కానీ డస్ట్ మాత్రం బాగా పడుతుంది. ఎందుకంటే మనకి సెక్యూరిటీ అనేది అయితే ఏం లేదు, గ్లాస్ కానీ అలాంటిది అయితే ఏం లేదు. వచ్చిన దెబ్బ వచ్చినట్టుగా మనకి మొఖాన్ని పడడం అనేది జరుగుతుంది. మన మిషన్ ఏంటంటే కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది అనేది ఉండదు. ఇదేంటంటే కోసేది అక్కడనే కాబట్టి వచ్చేది ముఖం ఇక్కడనే కాబట్టి కంపల్సరీగా దుబ్బ పడే అవకాశం అనేది ఉంటుంది. కానీ బండి మాత్రం మామూలు లేదు. 2 వీల్ కదా, 2 వీల్కి స్టెప్ని టైర్ కూడా ఇవ్వడం జరిగింది, ఎక్స్ట్రా టైరు. మన మిషన్లకి అయితే ఇవ్వలేదు కానీ వీటికైతే ఇచ్చారు. ఎంత 2 వీల్. మొక్కజొన్నలో మాత్రం ఇంకా మామూలుగా ఉరకదు, రయ్యమనుకుంటా ఉరికిద్ది. ఎందుకంటే ఇది కోసేటప్పుడు ఒకసారి నేను చూసిన, అసలు మామూలు రన్నింగ్ అనేది చేయదు. బండి మాత్రం పర్వాలేదు. దీన్ని చూడండి, ఇక్కడ ఈ లైట్స్ కూడా సేమ్ మన లారీకి కానీ టిప్పర్కి కానీ డిజైన్ ఇచ్చారు చూసారా, ఆ విధంగా ఇవ్వడం జరిగింది. బండి మాత్రం మామూలు లేదు. ఇది మాత్రం 2 వీల్. మీకు 4 వీల్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 4 వీల్. ఇప్పటిదాకా చూసింది అయితే 2 వీల్. ఇది మాత్రం 4 వీల్. చూడండి టైర్స్ ఎట్లున్నాయో. ఇవి కూడా బీకేపీ టైర్స్, 11 సైజు, కానీ కొంచెం చిన్న సైజు. ఇది కూడా సేమ్ దాని లెక్కనే అనేది ఉంటుంది. దీనికి స్టెప్ని ఇచ్చిన్నాం, చూద్దాం. దీనికి స్టెప్ని మాత్రం 2 వీల్ టైర్ అనేది ఇచ్చిన్నాం. స్టెప్ని టైర్ వచ్చేసి అపోలో. అది ఈ టైర్ అయితే ఇవ్వలేదు, 4 వీల్ టైరు. ఎందుకంటే ఇవి రెండు ఒక్కసారి మార్చుకోవాలి కాబట్టి ఇబ్బంది ఉండదు. ఒకవేళ కటర్ బార్కి కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ టైర్ని. ఇదైతే బాగుంది. లాస్ట్ టైము మనము ఈ గ్రీన్ గోల్డ్ని అడిగినాము. దాదాపు గ్రీన్ గోల్డ్ కోసం ఒక 10-15 రోజుల్లో డిస్కషన్ కూడా చేసినాం షోరూంలో, కానీ లేదు అన్నారు. కానీ ఈసారి యాసింక్ అనేది తెప్పించారు. అయినా కూడా మనకి తెలియదు. వీడికి వచ్చిన తర్వాత గ్రీన్ గోల్డ్నే చూస్తున్నాము. ఇప్పుడు వచ్చి అడిగితే ఇది మొన్ననే వచ్చినాయని మనతో చెప్పడం జరుగుతుంది. అయినా కూడా మనం డస్మిస్ వాడుతున్నాం కాబట్టి అంత ఇబ్బంది అయితే లేదు. అందుకే మళ్ళీ అదే తీసుకోవడం జరుగుతుంది. ఎగస్ట్రా బెల్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. మన వాటికి కూడా ఇచ్చారనుకోండి, వీటికి కూడా సేమ్ ఇచ్చారు. కొంచెం ఏంటంటే బాక్స్ తేడా అనేది ఉంటుంది అంతే. నాకు తెలిసి అయితే నేను డస్మిస్ వాడుతున్నా కాబట్టి నాకైతే పెద్ద ప్రాబ్లం అయితే లేదు. గ్రీన్ గోల్డ్ గురించి కూడా పర్వాలేదు, మంచిగా చెప్తారు. కానీ ఇదేంటంటే కొంచెం బండి చూడడానికి లుక్ అనేది అయితే అనిపించదు. అదైతేనో కొంచెం మొత్తం ఒకటే కలర్ కాబట్టి కొంచెం బండి చూడడానికి లుక్, అదేవిధంగా పొడవు అనేది ఉంటుంది. ఇదేంటంటే కొంచెం వెయిట్లెస్ తక్కువ, అదే కొంచెం వెయిట్ ఎక్కువ. దానికి దీనికి అదే ప్రాబ్లం తప్ప వేరే ప్రాబ్లం అయితే లేదు. ఇంజన్ అంటే ఇక సేమ్ ఒకటే, బాక్సే కొంచెం తక్కువ. అంటే ఇది వచ్చేసి మనకి వైట్ కదా, కొంచెం ఈడనే కొంచెం కలర్ అనేది అందం అనేది పోయింది. సేమ్ కలర్ అనేది ఉంటే మాత్రం బాగుండేది. కొంచెం ఆ బండికి ఈ బండికి ఏంటంటే పొడుగు అనేది తక్కువ, ఇది కొంచెం పొట్టుగా ఉంటుంది, అదే కొంచెం పొడుగు అనేది ఉంటుంది. మళ్ళీ చూడడానికి ఏదైనా లుక్ అదే ఉంటుంది. ఇదేందో వెయిట్లెస్ బండి. ఉన్న బండ్లలో సెలెక్ట్ చేసిన బండి ఇదే ఫైనల్ అనేది చేసినాం. ఈ బండిని డెలివరీ అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం షోరూమ్ దగ్గరికి అనేది వెళ్దాం. వాళ్ళు వేసుకొని వచ్చి మనకి వాటర్ వాష్ అనేది చేసి మన చేతికి బండి అనేది చెప్తారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఓన్లీ మనం వీడికి వచ్చి సెలెక్ట్ చేసుకోవడం వరకే. మేము అన్ని బండ్లు వెతకంగా మాకు ఈ బండి అనేది నచ్చింది. ఫైనల్గా ఈ బండిని సెలెక్షన్ చేసుకొని షోరూమ్ దగ్గరికి అనేది వెళ్దాం. ఇప్పుడు మనం తీసుకునే బండికి ఆపరేటర్ వచ్చేసి మన నందుబాయ్. నందుగాడు నేను బండి తోలుతా, కొనవా అంటే ఇప్పుడు మనం వచ్చి వాడి కోసం 32 లక్షలు పెట్టి బండి అనేది కొన్నాం. మరి వాడు ఏం చేస్తాడో చూడాలి. బండి తోలుతాడా లేకపోతే బండి మీద తిరుగుతాడా చూడాలి. ఇప్పుడు తీసుకునే బండికి మాత్రం మన నందుబాయ్ మాత్రం ఆపరేటరు. మన సీనియర్ డ్రైవర్ ఉండు కదా సురేష్ మాత్రం క్లీనరు. ఈసారి మాత్రం ఆపరేటరు. లంచ్ టైం అయ్యేసరికి మన బండిని కడగడానికి టైం అనేది ఎక్కువగా పట్టింది. అన్న వాళ్ళు లంచ్ చేసి మళ్ళీ బండి ఈడికి తీసుకొచ్చి
కడిగేసరికి ఇప్పుడు దాదాపుగా 3 చిల్లర అనేది అవుతుంది. లేకపోతే మాత్రం మనము ఎప్పుడో అనేది తీసుకునే వాళ్ళము. ఫైనల్లీ అయితే ఇందులో కానీ ఇక వాటర్ వాష్ అనేది కంప్లీట్ అయితే మన బండి డెలివరీ అనేది తీసుకోవడమే. మధ్యలో భోజనం టైం కావడంతో కొంచెం లేట్ అనేది అయిపోయింది. మొత్తం టీఆర్ ఇవన్నీ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ ఇక వాటర్ వాష్ ఒకటే మిగిలింది. ఈ వాటర్ వాష్ అనేది మనము చేయించుకొని బండిని అనేది డెలివరీ తీసుకోవడమే. ఇక ఫైనల్గా అయితే మన బండి మొత్తం కూడా రెడీ అయిపోయింది. పూజ అనేది కూడా చేసేసినాం. ఇక డెలివరీ ఇవ్వడం అనేది ఉంది. దండ అనేది కూడా కట్టేసినాం. మొత్తం కూడా కడిగి బొట్లు అనేది కూడా పెట్టేసినాం. మొత్తం డెలివరీకి సిద్ధంగా అనేది కూడా ఉంది. సార్ అనేది రావాలి. సార్ అనేది వచ్చిన తర్వాత మన బండిని అనేది డెలివరీ తీసుకుంటాం. కొత్త బండి తీసుకున్న దానికి ప్రతి దానికి స్టిప్ ఇక్కడ వస్తుంది. ఎక్స్ట్రా స్టిక్ ఇది స్పేర్గా వస్తుంది. స్పేర్ వస్తుంది స్టిప్. ఏ టాటా ఏ ఆర్ఎస్టర్ కన్నా కంపల్సరీ స్టిక్ కంపల్సరీ వస్తుంది. ఓకే. చెప్పమా ఎక్కడ పెట్టమంటారు? కొబ్బరికాయ పెట్టు. అటు నుంచి తిప్ప. చెప్పు ఇక కింద దేనికి కొట్టమంటావు? దానికి కొట్టమంటావా? కిందనే అంటే కొట్టమా. ఓకేనా? పోదు అన్న కొంచెం పోయింది పోదు. వెహికల్స్ ఆపు తీనా అదిగా
ఫైనల్లీ మన బండి అనేది డెలివరీ తీసేసుకున్నాం, ఇంటికి అనేది బయలుదేరుతున్నాం. మార్నింగ్ అనేది ఎప్పుడో వస్తే ఇప్పుడు అనేది డెలివరీ అనేది ఇచ్చారు. అంటే పేపర్స్, అదేవిధంగా ఫైనల్స్ ఇవన్నీ కూడా మనం సరి చేసి తీసుకొని వచ్చేసరికి ఈ టైం అనేది అయింది. ఎంత పడ్డది, అదేవిధంగా ఎంత డౌన్ పేమెంట్ కట్టామన్నది కూడా మనము నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తాము. ఫైనల్గా బండి అనేది డెలివరీ తీసుకొని ఇంటికి అనేది బయలుదేరాము. ఈ బండి వచ్చేసి అనంతగిరి అనేది వెళ్తుంది, మన గ్రామంలో కాదు, మావయ్య వాళ్ళ ఊరికి అనేది వెళ్తుంది. యాక్చువల్గా మీరు అందరూ అనుకున్నట్లుగా ఈ బండిని మనం అనేది తీసుకోలేదు, మావయ్య వాళ్ళు అనేది తీసుకోవడం జరిగింది. దీని కాస్ట్ ఎంత పడ్డది, అదేవిధంగా ఎంత ఫైనల్స్ కట్టామనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అనేది అప్డేట్ అనేది ఇస్తాను. ఇది కూడా మన బండితో పాటే వర్క్ అనేది చేస్తుంది. మన బండి ఎక్కడ నడుస్తుందో ఈ బండి కూడా అక్కడే నడుస్తుంది. రెండు బండ్లు కూడా కలిపి వర్క్ చేద్దామని అనుకుంటున్నాము. ఫైనల్గా అయితే బండి అయితే తీసుకొని కోదాడ అయితే వెళ్తున్నాం.